గడిచిన 24 గంటల్లో చాలా అవాస్తవ వార్తలు, ప్రచారాలైతే జరుగుతున్నాయి. అవేంటంటే ఐఎన్ఎస్ విక్రాంత్ ఎళ్లి పాకిస్తాన్‌లో ఉన్న ఒక పోర్ట్‌నైతే ధ్వంసం చేసిందని చెప్పి ఒక అవాస్తవ వార్త అయితే చక్కర్లు కొడుతుంది. డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, అటు కరాచీ, ఒమ్రారా పోర్టులపై భారత్ నేవీ భీకర దాడి చేసినట్లు తెలుస్తుంది. అలాగే ఇంకొక వార్త ఏంటంటే, మనము పాకిస్తాన్ యొక్క ఒక ఫైటర్ జెట్ పైలట్‌నైతే మనం ఆధీనంలోకి తీసుకున్నామని ఇదొకటి. అయితే నేను ఈ వీడియో మాధ్యమం ద్వారా చెప్పాలనుకునేదేంటంటే, దయచేసి ఎటువంటి అవాస్తవ వార్తలనైతే, ప్రచారాలనైతే నమ్మకండి. కేవలం ప్రభుత్వం ద్వారా వచ్చిన వార్తల్ని, ప్రచారాలు మాత్రమే నమ్మండి. అలాగే ఇంకొక చెప్పాల్సిన విషయం ఏంటంటే, వార్తా పత్రికలకు కానీ, లేదంటే వార్తా ఛానళ్ళకి కానీ, మీరు ఎటువంటి అవాస్తవ వార్తల్ని మాత్రం ప్రచారం చేయకండి. ఎందుకంటే, మాకు అక్కడున్న దళాలకి మరియు ప్రభుత్వానికి మాధ్యమంగా ఉండేది మీరు మాత్రమే. మీరు చెప్పిన విషయాలు మాత్రమే మేము నమ్మగలుగుతాం. ఎందుకంటే మాకక్కడ ఏం జరుగుతుందో మాకు తెలీదు. మాకన్నా బాగా మీకే తెలిసుంటది. కాబట్టి ఎటువంటి అవాస్తవ వార్తలను ప్రచారం చేయకండి. ధన్యవాదాలు.